థర్మోడైనమిక్స్, ఫ్యూల్స్ అండ్ కంబషన్. థర్మోడైనమిక్స్లో ఫ్యూల్స్ అండ్ కంబషన్ నుంచి 1 or 2 మార్క్స్ వరకు వస్తుంది ఈ సెట్లోంచి. అలాగే కెమిస్ట్రీలో కూడా ఈ లెసన్ ఫ్యూల్స్ అనే లెసన్ సపరేట్గా ఉంది. దాంట్లో కూడా మనకు 1 మార్క్ వరకు రావడం జరుగుతుంది. ఫ్యూల్స్ ఈజ్ ఏ కంబస్టబుల్ సబ్స్టెన్స్ కంటైనింగ్ కార్బన్ యాజ్ ద మెయిన్ కాన్స్టిట్యూయెంట్ విచ్ ఆన్ ప్రాపర్ బర్నింగ్ గివ్స్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ దట్ కెన్ బి యూజ్డ్ ఎకనామికల్లీ. ఈ ఫ్యూల్స్లో మనకి మెయిన్ ఎలిమెంట్స్ ఏంటంటే కార్బన్ అండ్ హైడ్రోజన్. ఇవి ప్రాపర్గా బర్న్ అవ్వడం వల్ల మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది రావడం జరుగుతుంది అంటున్నాం. ఎగ్జాంపుల్స్ అంటే కార్బన్ అండ్ హైడ్రోజన్ బేస్డ్ ఫ్యూల్స్ తీసుకుంటే వుడ్, కోల్, కిరోసిన్, పెట్రోల్, డీజిల్ అండ్ వాటర్ గ్యాస్ ఇవన్నీ కూడా మనకి కార్బన్ బేస్డ్ ఫ్యూల్స్ అనమాట. కంబషన్ ఈజ్ ఏ కెమికల్ రియాక్షన్ విచ్ సబ్స్టెన్స్ కంబైన్స్ విత్ ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్ హీట్, లైట్, ఫ్లేమ్. ఈ కంబషన్ ప్రాసెస్లో మనకి ఫ్యూల్ అనేది ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్ అంటే ఆక్సిజన్ సమక్షంలో కంబషన్ అవుతుంది కదా. దాంట్లో మనకి ఏమేమి ఎలిమెంట్స్ అంటే ఈ రియాక్షన్లో మనకి ఏముంటాయంటే ఫస్ట్ హీట్ అనేది ఇండ్యూస్ అవ్వడం జరుగుతుంది. అలాగే లైట్, ఫ్లేమ్. ఇందులో మనకి CnH2n+2 తీసుకుంటే కార్బన్ బేస్డ్ ఫ్యూల్స్లో మనకి ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్లో మనకి కంబషన్ అవుతే కనుక మనకి CO2 గ్యాస్ రాస్తుంది. అలాగే H2O ఇది కూడా మనకు వేపర్ స్టేట్లో ఉంటుంది అనమాట. H2O అనేది గ్యాస్ ఫార్మాట్లో వేపర్ స్టేట్ కాబట్టి G అంటున్నాం. అలాగే హీట్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఫసల్ ఫ్యూల్స్ దే ఆర్ ఫార్మ్డ్ బై బ్యాక్టీరియల్ డికంపోజిషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ హీట్ అండ్ ప్రెజర్ ఆఫ్ ఎర్త్. ఇక్కడ మనకి ఏంటంటే ఫసల్ ఫ్యూల్స్ అనేది 1000 ఆఫ్ మిలియన్ ఇయర్స్ బ్యాక్ మనకి వేల సంవత్సరాల క్రితం ఆ ఎర్త్ క్రస్ట్లో ఈ యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ డికంపోజ్ అవ్వడం వల్ల ఈ ఫసల్ ఫ్యూల్స్ అనేది ఏర్పడతాయి. ఇవి ఎక్కువగా మనకి ఎర్త్ క్రస్ట్లోనే అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ మనకి కోల్, పెట్రోలియం, నేచురల్ గ్యాస్ ఇవన్నీ కూడా ఫసల్ ఫ్యూల్స్ కింద వస్తాయి అన్నమాట. ఇక్కడ ఫ్యూల్స్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి మెయిన్గా మనకి 2 టైప్స్ ఉంటాయి. ప్రైమరీ, దీన్ని మనం నేచురల్ ఫ్యూల్స్ అంటాం. సెకండరీ, ఆర్టిఫిషియల్ ఫ్యూల్స్ అంటాం. ప్రైమరీలో వచ్చేసరికి సాలిడ్ వుడ్ కానీ కోల్ కానీ, అలాగే లిక్విడ్ వచ్చేసరికి క్రూడ్ ఆయిల్స్ అంటాం. దీన్ని మనం పెట్రోలియం ప్రోడక్ట్స్ అంటాం. అలాగే గ్యాసెస్ ఫ్యూల్స్, నేచురల్ గ్యాస్ అంటాం. ఈ ఆర్టిఫిషియల్ వచ్చేసరికి సాలిడ్, చార్కోల్ అంటే వుడ్ నుంచి ప్రిపేర్ చేస్తాం. లిక్విడ్ వచ్చేసరికి పెట్రోల్ అంటే ఇవి క్రూడ్ ఆయిల్స్ నుంచి ప్రిపేర్ చేస్తాం. అలాగే గ్యాసెస్ ఫ్యూల్స్ వచ్చేసరికి కోల్ గ్యాస్, ఇవి కోల్ నుంచి అట్లని ప్రిపేర్ చేస్తాం అంట. ఇక్కడ ప్రైమరీ ఫ్యూల్స్ ఈజ్ ఫౌండ్ ఇన్ నేచర్ వెరీస్. ఇక్కడ ప్రైమరీ ఫ్యూల్స్ అనేది నేచర్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం. సెకండరీ ఫ్యూల్స్ మాత్రం ఫస్ట్ ఫ్యూల్స్ నుంచి అంటే ప్రైమరీ ఫ్యూల్స్ నుంచి ఇవి ప్రిపేర్ చేస్తాం అన్నమాట ఆర్టిఫిషియల్గా. ఫస్ట్ సాలిడ్ ఫ్యూల్స్ వచ్చేసరికి ఫస్ట్ ఫ్యూల్ వచ్చేసరికి వుడ్ వస్తుంది. వుడ్ కన్సిస్ట్ మెయిన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్. ఇట్ హ్యాస్ లో కెలోరిఫిక్ వాల్యూ. దాని వాల్యూ వచ్చేసరికి 19,700 kJ/kg ఉంటుంది. హెన్స్ ఇట్ ఈస్ నాట్ కన్సిడర్ యాజ్ ఏ కమర్షియల్ ఫ్యూల్. దీని కెలోరిఫిక్ వాల్యూ తక్కువ ఉండడం వల్ల ఇవి ఎక్కువగా డొమెస్టిక్ పర్పస్గా ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. కమర్షియల్ ఫ్యూల్ కింద ఇచ్చారు దీన్ని అనమాట. నెక్స్ట్ పీట్ అంటే కోల్కి ఫస్ట్ ఫార్మేషన్ అనమాట. ఇది ఎక్కువగా ఎగ్జామ్స్లో కూడా ఎక్కువ రిపీట్ అవుతుంటే బిట్ ఇది. ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ కోల్ ఫ్రమ్ వుడ్. ఇది వుడ్ నుంచి తయారు చేస్తారు. అంటే వుడ్ నుంచి నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి పీట్ అంటాం. లేదంటే కోల్లో ఫస్ట్ ఫార్మేషన్ అనమాట. ఇది ఫస్ట్ స్టేజ్ ఫార్మేషన్ ఆఫ్ కోల్ అంటాం అనమాట. దీన్నే పీట్. ఇట్ హ్యాస్ అ లార్జ్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ ఎక్కువ ఉండడం వల్ల దీంట్లో కెలోరిఫిక్ వాల్యూ అనేది ప్రాబిలిటీగా తక్కువగా ఉంటుంది. అలాగే మాయిశ్చర్ 30% వరకు ఉంటుంది అన్నారు. హ్యాస్ ఏ డ్రైడ్ బిఫోర్ యూజ్. అందుకే మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనం దాన్ని యూజ్ చేయాలంటే ఫస్ట్ దీన్ని డ్రై చేసుకోవాలంట. బాగా ఆరబెట్టి దీన్ని యూజ్ చేసుకుంటే ప్రాపర్గా యూజ్ అవుతుంది. దీని కెలోరిఫిక్ వాల్యూ వచ్చేసరికి 23,000 kJ/kg. నెక్స్ట్ లెగ్నైట్. దీన్ని బ్రౌన్ కోల్ అంటాం. బ్రౌన్ కోల్ అన్న లెగ్నైట్ అన్న ఒకటే. ఇట్ రిప్రజెంట్స్ ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ పీట్ ఇన్ ద కోల్ ఫార్మేషన్. ఇది పీట్కి నెక్స్ట్ స్టేజ్ అనమాట ఇది. కాబట్టి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మెయిన్లీ 40% ఆఫ్ మాయిశ్చర్, 60% ఆఫ్ కార్బన్. అప్ టు 40% వరకు మాయిశ్చర్ ఉంటుంది. కాబట్టి దీంట్లో యాష్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే స్మోక్ కూడా ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది అనమాట దీంట్లో. ఇట్ ఈస్ ఆల్సో ప్రొడ్యూసెస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ యాష్ ప్రాబ్లం లేకపోతే స్మోక్ ప్రాబ్లం ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీన్ని తక్కువగా ప్రిఫర్ చేస్తారంట ఇండస్ట్రియల్ యూజెస్కి. దీని కెలోరిఫిక్ వాల్యూ వచ్చేసరికి లెగ్నైట్కి 25,000 kJ/kg ఉంటుంది. నెక్స్ట్ బైట్యుమినస్ కోల్లో వచ్చేసరికి ఇట్ ఈస్ ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లెగ్నైట్కి నెక్స్ట్ స్టేజ్ ఇది కోల్ ఫార్మేషన్లో. ఇట్ కంటైన్స్ నియర్లీ 6 to
అప్ టు 6 అంటే 4-6% వరకు మాయిశ్చర్ ఉంటుంది. 90% వరకు కార్బన్ ఉంటుంది. 75-90% కార్బన్ ఉంటుంది కాబట్టి దీని యొక్క కెలోరిఫిక్ వాల్యూ కూడా ఎక్కువగా ఉంటుంది మిగతా వీటితో కంపేర్ చేస్తే. అండ్ తక్కువ యాష్ కంటెంట్, స్మోక్ కూడా తక్కువగా ఉంటుంది మిగతా వీటితో కంపేర్ చేస్తే. దీని కెలోరిఫిక్ వాల్యూ వచ్చేసరికి 33,500 kJ/kg. దీంట్లో మళ్ళీ బైట్యుమినస్ కోల్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, కేకింగ్ అండ్ నాన్ కేకింగ్ బిట్యుమినస్ కోల్స్ అంటాం. కేకింగ్ బిట్యుమినస్ కోల్ ఈజ్ ఎ సాఫ్ట్ కోల్. దీన్ని మనం కేకింగ్ బిట్యుమినస్ కోల్ని సాఫ్ట్ కోల్ అంటాం. ఇట్ ఈజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గ్యాస్ వాటిని ప్రిపేర్ చేయడానికి ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. అలాగే నాన్ కేకింగ్ బిట్యుమినస్ కోల్ వచ్చేసరికి స్టీమ్ బాయిలర్స్ వాటికి ఇచ్చేస్తూ ఉంటాం. అందుకే మనం దీన్ని స్టీమ్ కోల్ అంటాం. ఎప్పుడన్నా బిట్ అడిగితే ఛాన్స్ ఉంటుంది. స్టీమ్ బాయిలర్స్ వాటిల్లో లేకపోతే స్టీమ్ కోల్ని దేనంటామంటే మనం నాన్ కేకింగ్ బిట్యుమినస్ కోల్ అంటాం. నెక్స్ట్ యాంథ్రసైట్ కోల్. ఇది ఫైనల్ స్టేజ్ అనమాట. ఎగ్జామ్స్లో కూడా ఎక్కువగా అడుగుతాడు ఇది. ఫైనల్ స్టేజ్ ఆఫ్ కోల్ అంటే మనకి యాంథ్రసైట్ అనమాట. ఫైనల్ స్టేజ్ ఇన్ ద కోల్ ఫార్మేషన్ అండ్ కంటైన్స్ 90% ఆఫ్ ఫిక్స్డ్ కార్బన్. ఇక్కడ ఫిక్స్డ్ కార్బన్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఫిక్స్డ్ కార్బన్ ఎక్కువ ఉందంటే దాని కెలోరిఫిక్ వాల్యూ ఎక్కువ ఉందని అర్థం. అలా ఫిక్స్డ్ కార్బన్ ఎక్కువ ఉంటుంది, లో యాష్ కంటెంట్, స్మోక్ తక్కువగా ఉంటుంది. దీని కెలోరిఫిక్ వాల్యూ వచ్చేసరికి 36,000 kJ/kg. మిగతా వీటితో కంపేర్ చేసుకుంటే దీనికి ఎక్కువ ఉంటుంది అనమాట. బెస్ట్ సూటబుల్ ఫర్ స్టీమ్ జనరేషన్. స్టీమ్ జనరేషన్కి ఎక్కువగా దీన్ని ఇచ్చేస్తూ ఉంటారు స్టీమ్ పవర్ ప్లాంట్ వాటిలోని. నెక్స్ట్ వుడ్ చార్కోల్ వచ్చేసరికి ఇట్ ఈస్ మేడ్ హీటింగ్ వుడ్ విత్ లిమిటెడ్ సప్లై ఆఫ్ ఎయిర్ టు ఏ టెంపరేచర్ నాట్ లెస్ దాన్ 280 degrees Celsius. డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ వాలటైల్ మ్యాటర్ అండ్ వాటర్ ఈజ్ ఎక్స్పెల్డ్. అంటే ఇక్కడ వుడ్నే తీసుకుంటాం. ఆ వుడ్ జనరల్గా బయట చూసుకుంటే దాని మాయిశ్చర్ ఎక్కువగా ఉంటుంది అనుకున్నాం, వాలటైల్ మ్యాటర్ ఉంటుంది కాబట్టి కెలోరిఫిక్ వాల్యూ తక్కువ ఉంటుంది అనుకున్నాం. ఇలాంటి వుడ్ని తీసుకుని ఒక కంటైనర్లో లేకపోతే విజల్లో దాంట్లో ఎయిర్ని అనేది తక్కువ సప్లై చేస్తూ ఎక్కువ హీట్ని సప్లై చేస్తారనమాట. అంటే హీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎయిర్ తక్కువగా ఉండడం వల్ల అది కంబషన్ అవ్వదు. అంటే 280 degrees Celsiusకి అబోవ్ హీట్ చేయడం వల్ల మనం లిమిటెడ్ సప్లై ఆఫ్ ఎయిర్, తక్కువ ఎయిర్ని సప్లై చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ వుడ్ కంబషన్ అవ్వదు. జస్ట్ దాంట్లో ఉన్న వాలటైల్ మ్యాటర్ కానీ లేకపోతే మాయిశ్చర్ కంటెంట్ కానీ పోతుంది అనమాట. ఇలా పోవడం వల్ల ఫిక్స్డ్ కార్బన్ పెరుగుతుంది. ఇలా ఫిక్స్డ్ కార్బన్ మనకు పర్సంటేజ్ పెరిగిందో ఆటోమేటిక్గా దాని యొక్క కెలోరిఫిక్ వాల్యూ పెరుగుతుంది అనమాట. దీన్ని మనం వుడ్ చార్కోల్ అంటాం అనమాట. ఇవి కమర్షియల్ పర్పస్లో ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. నెక్స్ట్ బ్రిక్ విట్డ్ కోల్. బ్రిక్ విట్డ్ కోల్, దీస్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఫైన్ కోక్ by compressing the material under high pressure. Some binding material is added to coal during compression like coal tar, crude oil or clay. ఇక్కడ కోల్స్నే లేకపోతే కోక్ని కానీ మనం కంప్రెస్ చేసి ఒక బ్రిక్స్ టైప్లో కానీ లేకపోతే బాక్సెస్ టైప్లో కానీ ప్రిపేర్ చేస్తాం, బ్లాక్స్ టైప్లో కానీ ప్రిపేర్ చేస్తాం. ఇలా ప్రిపేర్ చేయడం వల్ల మనం కమర్షియల్ పర్పస్ ఎలా కావాలో అలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కంప్రెస్ చేసి చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఈ కంప్రెసింగ్ అప్పుడు మనకి అది సరిగ్గా బాండింగ్ అవ్వ కాబట్టి ఆ కోల్లో కానీ ఇలా కోక్లో కానీ సమ్ బైండింగ్ మెటీరియల్ని యాడ్ చేస్తారంట. కోల్ టార్ని కానీ క్రూడ్ ఆయిల్ని కానీ క్లేని కానీ యాడ్ చేసి ఆ బ్రిక్స్ కింద లేకపోతే బ్లాక్స్ కింద ప్రిపేర్ చేస్తారు అట్లా. దీన్ని ఈ టైప్ ఆఫ్ కోల్స్ని మనం బ్రిక్ విటెడ్ కోల్స్ అంటాం. ఇవి మెటలర్జికల్ పర్పస్లో అట్లా ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు వీటిని. పల్వరైజ్డ్ కోల్ వచ్చేసరికి లో గ్రేడ్ కోల్ విత్ హై యాష్ కంటెంట్ ఈజ్ పౌడర్డ్ టు ప్రొడ్యూస్ ద పల్వరైజ్డ్ కోల్. అంటే లో గ్రేడ్ కోల్ని కానీ లేకపోతే కోల్ని కానీ కోక్ని కానీ ఇవి ఒక మిల్స్ టైప్లో ఉంటాయి, ఒక మిషన్ టైప్లో దాన్ని క్రషింగ్ చేస్తుంది అనమాట. అంటే పౌడర్ టైప్లో ఫైన్ పౌడర్ కింద ప్రిపేర్ చేస్తుంది. దీన్ని మనం పల్వరైజ్డ్ కోల్ అంటాం. ద కోల్ ఈజ్ ఫస్ట్ డ్రైడ్ అండ్ దెన్ క్రష్డ్ ఇంటూ ఫైన్ పౌడర్ బై పల్వరైజ్డ్ మిషన్స్. అంటే బాల్స్, రోల్స్ మిల్స్ లేకపోతే ఆ టైప్లో ఇచ్చేసి దీన్ని మిల్స్ ఫైన్ పౌడర్ కింద తయారు చేస్తారు అనమాట. ఇవి పల్వరైజ్డ్ కోల్స్ని ఎక్కువగా స్టీమ్ పవర్ ప్లాంట్లో కూడా ఇచ్చేస్తూ ఉంటారు. అంటే అక్కడ యాంథ్రసైట్ కోల్ని పల్వరైజింగ్ చేస్తారనమాట. లేకపోతే బిట్యుమినస్ కోల్ని కానీ పల్వరైజ్ చేసి యూజ్ చేస్తూ ఉంటారు. ఫైన్ పౌడర్స్ కింద బాయిలర్స్లోకి పంపిస్తూ ఉంటారు. ఇక్కడ ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ సిమెంట్ ఇండస్ట్రీస్ అండ్ మెటలర్జికల్ పర్పస్. లో గ్రేడ్ కోల్ అయితే ఆ పౌడర్ కనుక చేస్తే కనుక దాన్ని సిమెంట్ ఇండస్ట్రీస్లో కానీ మెటలర్జికల్ ప్రాసెస్లో కానీ ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. కోక్, ఇట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ వెన్ ద కోల్ ఈజ్ హీటెడ్ కంటిన్యూస్లీ ఫర్ 40 to 48 hours in the absence of air in the closed vessel. This process is called carbonization of coal. ఇక్కడ కోక్ అంటే మనకి 40 నుంచి 48 hours వరకు ఒక క్లోజ్డ్ విజల్లో, అంటే దాంట్లో ఎటువంటి ఎయిర్ సప్లై లేకుండా ఆ కోల్ని హీట్ చేస్తే, ఇక్కడ టెంపరేచర్ అనేది డిపెండింగ్ ఆన్ టైప్ ప్రాసెస్ని బట్టి ఉంటుంది. అప్ టు 800 degrees Celsius వరకు హీట్ చేశారు అనుకోండి, దాన్ని సాఫ్ట్ కోక్ అంటారు.
అలా కాకుండా 1100 డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ చేస్తే కనుక దాన్ని హార్డ్ కోక్ అంటారు అనమాట. ఆ ప్రాసెస్ని బట్టి ఇలా హీట్ చేసి అంటే ఒక ఎయిర్ దాంట్లో అట్మాస్ఫియర్ ఎయిర్ లేకుండా 40 to 48 అవర్స్ వరకు కోల్ని హీట్ చేయడం వల్ల క్లోజ్డ్ కంటైనర్లో ఈ ప్రాసెస్ని అంతా ఏమంటామంటే మనం కార్బనైజేషన్ ఆఫ్ కోల్ అంటాం అనమాట. ఇట్ హ్యాస్ అ హై కార్బన్ కంటెంట్. ఈ కోక్ ఏంటంటే మనకి కార్బన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, అప్ టు 90% వరకు ఉంటుంది అంటున్నాం. లో యాష్ కంటెంట్ తక్కువ ఉంటుంది. ఇట్ హ్యాస్ అ హై కెలరిఫిక్ వాల్యూ దెన్ కోల్తో కంపేర్ చేసుకుంటే కోక్కి పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కెలరిఫిక్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ హై హార్డ్ కోక్ ఈజ్ యూజ్డ్ బ్లాస్ట్ ఫర్నెస్ అండ్ కుపోలా ఫర్నెస్. ఈ హార్డ్ కోక్ ఎక్కువ టెంపరేచర్ దగ్గర హీట్ చేసిన దాన్ని ఎక్కువగా మనం కుపోలా ఫర్నెస్లో కానీ లేదా బ్లాస్ట్ ఫర్నెస్లో కానీ ఎక్కువగా ఇచ్చేస్తాం. అంటే మెటీరియల్ సైన్స్లో వస్తుంది మనకి ఇది. ప్రొడక్షన్ ఆఫ్ స్టీల్ అండ్ ఐరన్లో బ్లాస్ట్ ఫర్నెస్ పిగ్ ఐరన్ని, కుపోలాని వచ్చేసరికి క్యాస్ట్ ఐరన్ ప్రొడ్యూస్ చేయడానికి ఇచ్చేస్తాం కదా, అక్కడ ఎక్కడైతే ఛార్జ్ కింద ఈ కోక్ని అనేది ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ ఫిక్స్డ్ కార్బన్ మనం చెప్పుకున్నాం కదా, ఫిక్స్డ్ కార్బన్ పర్సెంటేజ్ ఎక్కువ వెళ్తే దాని యొక్క ఫ్యూల్ క్వాలిటీ పెరుగుతుంది, అంటే కెలరిఫిక్ వాల్యూ పెరుగుతుంది అనుకున్నాం కదా. పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ తీసుకుంటే దాంట్లో మనకి 100%లోంచి దాంట్లోంచి మాయిశ్చర్ కంటెంట్ తీసేస్తాడు, యాష్ కంటెంట్ తీసేస్తే, వాలటైల్ మ్యాటర్ తీసేస్తే మిగతాదంతా ఫిక్స్డ్ కార్బన్ అనుకుందాం. ఇట్ ఈజ్ ఎనీ గుడ్ శాంపుల్ ద పర్సంటేజ్ ఆఫ్ మాయిశ్చర్, యాష్, వాలటైల్ మ్యాటర్ షుడ్ బి లో యాజ్ పాసిబుల్, దస్ పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ షుడ్ యాజ్ హై పాసిబుల్. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఫిక్స్డ్ కార్బన్ ఎక్కువ ఉంటే మనకి ఫ్యూల్ మంచిదని అర్థం, హై గ్రేడ్ ఫ్యూల్ కింద వస్తుంది అనమాట. ఇక్కడ మనకి కోల్స్ ఫార్మేషన్ చూసుకుంటే వుడ్ నుంచి అలాగే నెక్స్ట్ పీట్కి వెళ్తుంది, పీట్ నుంచి లెగ్నైట్ నుంచి నెక్స్ట్ స్టేజ్ బిట్యూమినస్ కోల్, లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి యాంథ్రసైట్ కోల్. ఇలా వెళ్ళి కొలది మనకి క్వాలిటీ ఆఫ్ గ్రేడ్, దాని కెలరిఫిక్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ లిక్విడ్ ఫ్యూల్స్. ఇప్పుడు వరకు మనం నేర్చుకునే సాలిడ్ ఫ్యూల్స్. లిక్విడ్ ఫ్యూల్స్ వచ్చేసరికి మెయిన్ బేస్ క్రూడ్ ఆయిల్. ఈ క్రూడ్ ఆయిల్ నుంచే మనం ఈ పెట్రోల్ కానీ లేకపోతే డీజిల్ కానీ కిరోసిన్ కానీ ప్రిపేర్ చేస్తారనమాట. పెట్రోల్ ఆర్ గ్యాస్ ఇలోన్. ద రిఫైనింగ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ సప్లైస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ కాల్డ్ పెట్రోల్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ పెట్రోల్ అంటున్నాం. ఇది క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేయడం వల్ల ప్రిపేర్ చేస్తారు. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూల్ ఆటోమొబైల్ ఇంజిన్స్. అంటే మనకి స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్స్లో, అలా పెట్రోల్ ఇంజిన్స్లో దీన్ని ఫ్యూల్స్ కింద ఇచ్చేస్తుంటారు అనమాట. స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్స్లో దీన్ని ఎస్ఐ ఇంజిన్స్ అంటారు. ఇట్ ఈజ్ డిస్టిల్ టెంపరేచర్ ఫ్రమ్ 65 to 220 డిగ్రీ సెల్సియస్. ఇది ఇంపార్టెంట్. డిస్టిల్ టెంపరేచర్ వచ్చేసరికి పెట్రోల్ది 65 నుంచి 220 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది అనమాట. ఆ టెంపరేచర్ దగ్గర దీన్ని రిఫైన్ చేస్తూ ఉంటాం. దీని యొక్క పర్సంటేజ్ చూసుకుంటే పెట్రోల్లో కార్బన్ వచ్చేసరికి 80 to 85% కార్బన్ ఉంటుంది. అలాగే హైడ్రోజన్ వచ్చేసరికి 10 to 14%, సల్ఫర్ వచ్చేసరికి 0.1 to 0.5, రిమైనింగ్ నైట్రోజన్, ఆక్సిజన్ నెగ్లిజిబుల్ అంటున్నాం, తక్కువ ఉంటుంది, ఫ్రాక్షన్స్లో ఉంటుంది. అలాగే ఈ పెట్రోల్లో ఎక్కువగా స్పార్క్ ఇగ్నిషన్లో ఇంజిన్లో ఇచ్చేస్తారని చెప్పుకున్నాం కదా, దాంట్లో యాంటీనాక్ కింద, అంటే యాంటీనాక్ వాల్యూ కెన్ బి ఇంప్రూవ్డ్. యాంటీనాకింగ్ అట్లా ఇంప్రూవ్ చేయడానికి మనకి ఏదైతే యాడ్ చేస్తారన్నమాట పెట్రోల్కి, ఏంటంటే అది టెట్రా ఇథైల్ లెడ్. దీన్నే TEL అంటాం. ఈ టెట్రా ఇథైల్ లెడ్ యాడ్ చేయడం వల్ల యాంటీనాకింగ్ ప్రాపర్టీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట. అయితే ఇది మెయిన్ అడ్వాంటేజ్. కానీ ఈ లెడ్ కంటెంట్ ఉండడం వల్ల ఇది అట్మాస్ఫిరిక్ పొల్యూషన్, అంటే ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్. ఈ లెడ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే హ్యూమన్ లంగ్స్ లేకపోతే లంగ్స్ అయ్యి డ్యామేజ్ అవ్వడానికి, క్యాన్సర్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ లెడ్ని బ్యాన్ చేశారు. కాబట్టి టెట్రా ఇథైల్ లెడ్ని కూడా రీసెంట్గా యూజ్ చేయట్లేదు. ఇదివరకు ఇప్పుడు యూజ్ చేసేవారు కానీ ఇప్పుడు యూజ్ చేయట్లేదు ప్రజెంట్. కాదంటే ఇది టెట్రా ఇథైల్ లెడ్ యాడ్ చేయడం వల్ల మనకి పెట్రోల్ ఇంజిన్స్ వాటికి యాంటీ నాకింగ్ ప్రాపర్టీస్ అనేది ఇంప్రూవ్ అవుతున్నాయి. నెక్స్ట్ కిరోసిన్. దీన్ని మనం పారాఫిన్ ఆయిల్ అంటాం. ఇట్ ఈజ్ యూజ్డ్ హీటింగ్ అండ్ లైటింగ్ అప్లికేషన్స్. ఎక్కువ హీటింగ్ అండ్ లైటింగ్ అప్లికేషన్స్ యూజ్ చేస్తూ ఉంటారు దీన్ని. డిస్టిల్ టెంపరేచర్ వచ్చేసరికి 220 నుంచి 345 డిగ్రీ సెల్సియస్ అనమాట. నెక్స్ట్ హెవీ ఫ్యూల్స్ అండ్ డీజిల్ ఆయిల్స్ వచ్చేసరికి ద లిక్విడ్ ఫ్యూల్స్ డిస్టిల్డ్ ఆఫ్టర్ పెట్రోల్ అండ్ కిరోసిన్. ఆఫ్టర్ పెట్రోల్ అండ్ కిరోసిన్ మనం డిస్టిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి దాన్ని మనం హెవీ ఫ్యూల్స్ అంటాం, దీన్నే మనం డీజిల్స్ అంటాం. దీన్ని జనరల్గా ఎక్కువగా కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్స్, అంటే సిఐ ఇంజిన్స్లో, ఐసీ ఇంజిన్స్లో, వాటిల్లో సిఐ ఇంజిన్స్లో ఎక్కువగా దీన్ని ఫ్యూల్స్ కింద ఇచ్చేస్తారు. అలాగే ఆయిల్ ఫైర్డ్ బాయిలర్స్లో కూడా దీన్ని డీజిల్ ఫ్యూల్స్ని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. ద డిస్టిల్ టెంపరేచర్ వచ్చేసరికి దీంట్లో 345 డిగ్రీ సెల్సియస్ నుంచి 470 డిగ్రీ సెల్సియస్. ఈ టెంపరేచర్ రేంజెస్ అనేది బాగా గుర్తుంచుకోవాలి, అవి ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్యాసెస్ ఫ్యూల్స్. నేచురల్ గ్యాస్. ద మెయిన్
ఎలిమెంట్స్ ఆర్ మీథేన్ అండ్ లేదంటే మీథేన్ ఇంకో పేరు ఉంటుందంట మార్చ్ గ్యాస్ CH4 అంటాం. మీథేన్ CH4. ఈథేన్ నేచురల్ గ్యాస్లో ఉండే ఎలిమెంట్స్ ఏంటంటే మెయిన్ ఈథేను అలాగే మీథేన్. మీథేన్ ఏంటంటే మనకి 80 to 95% ఉంటుంది. ఈథేన్ వచ్చేసరికి 20 to 5% అనమాట. 20 నుంచి 5% మధ్యలో వేరియేషన్స్ ఉంటాయి. అదర్ వచ్చేసరికి <2% ఉంటుంది అనమాట. అది కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది. ఇది కెలోరిఫిక్ వాల్యూ వచ్చేసరికి 21,000 kJ/m³ ఉంటుంది అనమాట. ఎక్కువగా మనకు బిట్స్లో ఎక్కువగా అడిగేది మీథేన్లో మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే నేచురల్ గ్యాస్లో మెయిన్ ఎలిమెంట్ ఏంటంటే మీథేన్ అని చెప్పాలి. లేదంటే ఆప్షన్లో లేకపోతే కనుక మార్చ్ గ్యాస్ చూసుకోవాలి. ఈ రెండు లేకపోతే కనుక నెక్స్ట్ ప్రియారిటీ దీనికి వెళ్ళాలి. ఎక్కువగా 90% మీథేన్ ఉంటుంది. నెక్స్ట్ కోల్ గ్యాస్, దీన్ని మనం టౌన్ గ్యాస్ అంటాం. ద మెయిన్ ఎలిమెంట్స్ ఆర్ హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోకార్బన్స్. ఈ కోల్ గ్యాస్లో ఉండే మెయిన్ ఎలిమెంట్స్ హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోకార్బన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై కార్బనేషన్ ఆఫ్ కోల్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కోక్లో వస్తుంది కదా, కార్బనేషన్ ఆఫ్ కోల్ ఆ ప్రాసెస్ ద్వారా దీన్ని ప్రిపేర్ చేస్తారంటున్నారు. దీని యొక్క కెలోరిఫిక్ వాల్యూ వచ్చేసరికి 21,000 నుంచి 25,000 kJ/m³ వరకు ఉంటుంది. నెక్స్ట్ ప్రొడ్యూసర్ గ్యాస్. ఇట్ ఈస్ obtained by the partial combustion of coal, coke, anthracite coal or charcoal in a mixed air stream blast. అంటే ఇక్కడ ఎయిర్ స్టీమ్ని బ్లాస్ట్ చేయడం వల్ల దేని ద్వారా మించి అంటే మనకి కోక్ నుంచి కానీ లేదా యాంథ్రసైట్ కోల్ కానీ చార్కోల్ కానీ వీటి మించి ఎయిర్ని బ్లాస్ట్ చేయడం ద్వారా ఈ గ్యాస్ని అనేది ప్రొడ్యూస్ చేస్తారనమాట. అలాంటి ప్రిపేర్ చేసిన గ్యాస్ని మనం ప్రొడ్యూసర్ గ్యాస్ అంటామన్నమాట. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ గ్లాస్ మెల్టింగ్ అండ్ పవర్ జనరేషన్. గ్లాస్ మెల్టింగ్లో లేదంటే పవర్ జనరేషన్ అప్లికేషన్స్లో ఎక్కువగా దీన్ని ఇచ్చేస్తూ ఉంటారు. దీని యొక్క కెలోరిఫిక్ వాల్యూ వచ్చేసరికి ప్రొడ్యూసర్ గ్యాస్, ఇది నేచురల్ గ్యాస్ కాదు, ప్రొడ్యూసర్ గ్యాస్ 5,000 to 6,700 kJ/m³ దాకా ఉంటుంది అనమాట. ఇది ప్రొడ్యూసర్ గ్యాస్. నెక్స్ట్ వాటర్ గ్యాస్, దీన్నే మనం బ్లూ వాటర్ గ్యాస్ అంటాం. ఇట్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ కార్బన్ మోనాక్సైడ్. ఇది ఎక్కువగా మనకి కెమిస్ట్రీలో కూడా ఎక్కువ అడుగుతూ ఉంటాడు. వాటర్ గ్యాస్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ అంటాడు అనమాట. ఆ మిక్చర్ ఆఫ్ అంటే హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్, ఇది చాలా ఇంపార్టెంట్. హైడ్రోజన్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది, CO+H2. దాన్ని మనం వాటర్ గ్యాస్ అంటాం. ఇట్ ఈజ్ మేడ్ బై పాసింగ్ ద స్టీమ్ ఓవర్ ద ఇన్కాండెసెంట్ కోక్. ఈ స్టీమ్ని ఇన్కాండెసెంట్ కోక్ నుంచి పంపించడం ద్వారా మనకి ఈ వాటర్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫర్నేసెస్ అండ్ వెల్డింగ్స్. ఎక్కువగా ఫర్నేసెస్ వాటిలో, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో కానీ ఫర్నేసెస్ వాటిలో, అలాగే వెల్డింగ్ ప్రాసెస్లో కూడా ఈ వాటర్ గ్యాస్ని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మాండ్ గ్యాస్. ఇట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద పాసింగ్ ఆఫ్ ఎయిర్ అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ స్టీమ్ ఓవర్ వేస్ట్ కోల్ అబౌట్ 650 degrees Celsius. ఇక్కడ వేస్ట్ కోల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని దాని మించి లార్జ్ అమౌంట్ ఆఫ్ స్టీమ్ని పాస్ చేయడం ద్వారా ఈ స్టీమ్ని కూడా మనకి 650 degrees Celsius దగ్గర పాస్ చేయాలి. అప్పుడు మనకి జనరేట్ అయిన గ్యాస్ని మనం మాండ్ గ్యాస్ అంటామంట. దీని యొక్క కెలోరిఫిక్ వాల్యూ వచ్చేసరికి 5,850 kJ/m³ అనమాట. దీని కెలోరిఫిక్ వాల్యూ. మాండ్ గ్యాస్ ప్రిపరేషన్ మాత్రం అబౌవ్ 650 degrees Celsius దగ్గర ఉంటుంది. నెక్స్ట్ ద బ్లాస్ట్ ఫర్నెస్ గ్యాస్. ఇట్ ఈజ్ ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ పిగ్ ఐరన్ ఇన్ ద బ్లాస్ట్ ఫర్నెస్. ఇది మనం పిగ్ ఐరన్ ప్రొడ్యూస్ చేస్తాం కదా బ్లాస్ట్ ఫర్నెస్లో, దాంట్లోంచి బ్లాస్ట్ ఫర్నెస్లోంచి బై ప్రోడక్ట్ కింద దీన్ని ప్రిపేర్ చేస్తాం. హాట్ గ్యాసెస్ని మనం బ్లాస్ట్ ఫర్నెస్ గ్యాస్ అంటాం అనమాట. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ఫ్యూల్ ఫర్ మెటలర్జికల్ ఫర్నెస్ అండ్ పవర్ జనరేషన్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్. పవర్ జనరేషన్కి లేదంటే మెటలర్జికల్ ప్రాసెస్లో ఎక్కడన్నా ఈ హాట్ గ్యాసెస్ని ఇచ్చేసుకుంటారు అనమాట. దీనికి యొక్క కెలోరిఫిక్ వాల్యూ వచ్చేసరికి తక్కువే ఉంటుంది, 3,750 kJ/m³ ఉంటుంది. నెక్స్ట్ కోక్ ఓవెన్ గ్యాస్. ఇట్ ఈజ్ ఏ బై ప్రోడక్ట్ ఫ్రమ్ ద కోక్ ఓవెన్. కోక్ ఓవెన్ నుంచి ఇది ప్రిపేర్ చేస్తారు. అండ్ ఇట్ ఈజ్ obtained by the carbonation of bituminous coal. అంటే కార్బనేషన్ ప్రాసెస్ అండ్ బైట్యుమినస్ కోల్ని ఇచ్చేసి ఆ కోక్ ఓవెన్లో దాని నుంచి ప్రిపేర్ చేసిన గ్యాస్ని మనం కోక్ ఓవెన్ గ్యాస్ అంటాం. నెక్స్ట్ సివర్ గ్యాస్. సివర్ గ్యాస్ అంటే ఇది వేస్ట్ ఫెర్మెంటేషన్స్ అంటే సివేజ్ డిస్పోజల్ వేస్టెస్ వాటి నుంచి ఫెర్మెంటేషన్ నుంచి దీన్ని ప్రిపేర్ చేస్తారన్నమాట. ఇట్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద సివేజ్ డిస్పోజల్ వేస్ట్ ఇన్ విచ్ ఫెర్మెంటేషన్ అండ్ డికే అక్కర్స్. ఇట్ కన్సిస్ట్ మెయిన్లీ మార్చ్ గ్యాస్. ఇందులో మార్చ్ గ్యాస్ ఉంటుంది అంటున్నాడు. అంటే ఏంటి? CH4 అనమాట.
ఈ సివేజ్ గ్యాస్లో మనకి CH4 మీథేన్ ఉంటుంది అనమాట. దీన్ని మార్స్ గ్యాస్ అంటాం. నెక్స్ట్ ఎల్పిజి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. ఎల్పిజి సిలిండర్స్ అంటాం కదా, మన ఇంట్లో కూడా ఇచ్చేస్తాం, డొమెస్టిక్ పర్పస్లో కూడా ఎక్కువగా. బై ప్రోడక్ట్ డ్యూరింగ్ ద ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఆఫ్ క్రూడ్ పెట్రోలియం ఆయిల్ ఆర్ బై ద క్రాకింగ్ హెవీ ఆయిల్. ఇక్కడ మనం బై ప్రోడక్ట్ డ్యూరింగ్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద్వారా కానీ, లేదంటే క్రూడ్ పెట్రోలియంని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేయడం ద్వారా కానీ, లేదంటే క్రాకింగ్ ఆఫ్ హెవీ ఆయిల్స్, వీటి ద్వారా ఈ ఎల్పిజిని అనేది తయారు చేస్తూ ఉంటారు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. ఇందులో మెయిన్గా ఉన్నాయి ఏంటంటే మనకి హైడ్రోకార్బన్స్. ఎల్పిజి సిలిండర్స్లో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్లో ఉండే మెయిన్ హైడ్రోకార్బన్స్. అందులో ప్రోపేన్, బ్యూటేన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బయట కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఎక్కువగా RRBలు అట్లా అడుగుతుంటారంట. ఎల్పిజిలో ఉన్నది ప్రోపేన్ అండ్ బ్యూటేన్. లిక్విఫైడ్ అండర్ హై ప్రెజర్. ఇది హై ప్రెజర్ దగ్గర లిక్విడ్ స్టేట్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఎకనామికల్లీ స్టోర్డ్ ఇన్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ సిలిండర్స్. ఈ సిలిండర్స్ లాట్లలో మనకి కంప్రెసర్ సిలిండర్స్ లాట్లలో దీన్ని ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు. ఇది కెలోరిఫిక్ వాల్యూ వచ్చేసరికి 25,000 కిలో క్యాలరీలు పర్ మీటర్ క్యూబ్. దీన్ని జౌల్స్లోకి మార్చుకోవాలంటే 4.2తో మల్టిప్లై చేసుకోవడం. నెక్స్ట్ కన్స్టెంట్ పర్సంటేజ్. ఇందులో పర్సంటేజ్ తీసుకుంటే కాంపోజిషను నార్మల్ బ్యూటేన్ తీసుకుంటే 38.5% ఉంటుంది. అలాగే ఐసో బ్యూటేన్ తీసుకుంటే 37%, ప్రోపేన్ తీసుకుంటే 24.5% ఉంటుంది. ఇది పర్సంటేజ్ అంటే. నెక్స్ట్ బయోఫ్యూల్. బయోఫ్యూల్లో ఫస్ట్ గోబర్ గ్యాస్ కానీ లేకపోతే బయోగ్యాస్ కానీ అంటాం. ఇక్కడ గోబర్ గ్యాస్లో లేకపోతే బయోగ్యాస్లో ఉండేది మీథేన్ అనమాట. మీథేన్ అంటే దీంట్లో అప్ టు 60% వరకు మీథేన్ అండ్ 30 to 40% కార్బన్ డైఆక్సైడ్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అడుగుతూ ఉంటాడు. యానిమల్ డంగ్ నుంచి ప్రిపేర్ చేస్తారనమాట. యానిమల్ డంగ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ బయోగ్యాస్ విచ్ ఈజ్ ద క్లీన్ ఫ్యూల్. అంటే ఇది ఎకో ఫ్రెండ్లీ ఫ్యూల్స్ అంటాం వీటిని, గోబర్ గ్యాస్ని. ఇది ఎటువంటి పొల్యూషన్స్ కానీ అవి కానీ ఉండవు దీని ద్వారా. యానిమల్ డంగ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ బయోగ్యాస్ విచ్ ఈజ్ క్లీన్ ఫ్యూల్ మిక్సర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అప్ టు 60% వరకు మీథేన్, 40% వరకు కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. లిటిల్గా వచ్చేసరికి N2, H2 అండ్ ట్రేసెస్ ఆఫ్ H2S ఉంటాయి. ఈ ప్రాసెస్ని ఎలా ప్రిపేర్ చేస్తారో అంటే కౌడాంగ్ నుంచి అలాగే వాటర్ 1:1 రేషియో మిక్స్ చేసి ఎలా ప్రిపేర్ చేస్తున్నది దీంట్లో ఉంది. కెలోరిఫిక్ వాల్యూ వచ్చేసరికి 1200 కిలో క్యాలరీలు పర్ మీటర్ క్యూబ్ ఉంటారు. ఇవి ఎక్కువగా మనకి డొమెస్టిక్ యూజెస్, ఎక్కువగా లైటింగ్ పర్పస్ కానీ కుకింగ్ పర్పస్ కానీ ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. బయోగ్యాస్ దేని నుంచి జనరేట్ చేస్తారు మెయిన్ అంటే మనకి యానిమల్ డంగ్స్ నుంచి లేదా ప్లాంట్ వేస్ట్ వీటి నుంచి ఎక్కువగా ప్రిపేర్ చేస్తారన్నమాట. నెక్స్ట్ బయోడీజిల్. బయోడీజిల్ కూడా మనకి ఎకో ఫ్రెండ్లీ ఫ్యూలే. బయోడీజిల్ రిఫర్స్ ద వెజిటబుల్ ఆయిల్ ఆర్ యానిమల్ ఫ్యాట్ బేస్డ్ డీజిల్ ఫ్యూల్ కన్సిస్టింగ్ ఏ లాంగ్ చైన్ ఆల్కైల్, మిథైల్, ఇథైల్ ఆర్ ప్రొపైల్ ఏస్టర్స్. వీటి నుంచి యానిమల్ ఫ్యాట్స్ నుంచి వాటి నుంచి ప్రిపేర్ చేస్తున్నాం, వెజిటబుల్ ఆయిల్స్ నుంచి. బయోడీజిల్ ఈజ్ టైపికల్ మేడ్ ఆఫ్ కెమికల్లీ రియాక్టింగ్ లిపిడ్స్. ఎగ్జాంపుల్ వెజిటబుల్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, యానిమల్ ఫ్యాట్ టాలో విత్ ద ఆల్కహాల్ ప్రొడ్యూసింగ్ ద ఫ్యాటీ యాసిడ్స్ ఏస్టర్స్. వీటి నుంచి కూడా మనకి ప్రిపేర్ చేస్తూ ఉంటారు అనమాట. బయోడీజిల్ ఈజ్ ఏ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కింద వస్తుంది. క్లీన్ బర్నింగ్ డీజిల్ అండ్ రీప్లేస్మెంట్ దట్ రెడ్యూసింగ్ డిపెండెన్సీ క్రూడ్ పెట్రోలియం అండ్ ఇంప్రూవింగ్ ది ఎన్విరాన్మెంట్. మనం చెప్పుకున్నాం కదా, ఇది పెట్రోలియం మీద డిపెండ్ అవ్వకుండా డీజిల్ మీద వాటి మీద ఈ బయోడీజిల్ కూడా ఆల్టర్నేట్ ఫ్యూల్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ ఫ్యూల్స్. బెస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే గుడ్ ఫ్యూల్స్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే ఫస్ట్ ఆ ఫ్యూల్కి బెస్ట్ కెలోరిఫిక్ వాల్యూ ఉండాలి. ఎంత కెలోరిఫిక్ వాల్యూ ఎక్కువ ఉంటే అంత గుడ్ ఫ్యూల్ కింద లెక్క. అలాగే మోడరేట్ ద ఇగ్నిషన్ టెంపరేచర్, లో మాయిశ్చర్ కంటెంట్, లో యాష్ కంటెంట్, మోడరేట్ వెలాసిటీ ఆఫ్ కంబస్టన్, షుడ్ నాట్ ప్రొడ్యూస్ హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్. అంటే ఇవి కంబస్షన్ అవుతున్నప్పుడు హార్మ్ఫుల్ గ్యాస్ ఏమీ రిలీజ్ అవ్వకూడదు. అలాగే లో కాస్ట్ ఉండాలి, ఈజీ స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉండాలి, ఈజీలీ కంట్రోలబుల్ అనేది ఈజీగా ఉండాలి. నెక్స్ట్ కెలోరీ అంటే ఏంటి? కెలోరీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ 1 గ్రామ్ ఆఫ్ వాటర్ బై 1 డిగ్రీ సెల్సియస్. కెలోరీ అంటే 1 గ్రామ్ ఆఫ్ వాటర్కి 1 డిగ్రీ సెల్సియస్ రైజ్ చేయడానికి ఎంతైతే అవసరం హీట్, దాన్ని మనం కెలోరీ అంటాం. అలాగే 1 కిలోగ్రామ్ ఆఫ్ వాటర్, 1 కేజీ వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఆ కేజీ ఆఫ్ వాటర్కి 1 డిగ్రీ సెల్సియస్ రైజ్ చేయడానికి ఎంతైతే హీట్ అవసరం దాన్ని కిలో క్యాలరీ అంటాం. అంటే 1000 తీసుకుంటాం అంటే ఏం లేదు. బ్రిటిష్ ధర్మంలో ఏమిటంటే అది 1 పౌండ్ ఆఫ్ వాటర్ తీసుకుంటే దాన్ని 1 డిగ్రీ ఫారెన్ హీట్ చేంజ్ చేయడానికి ఎంతైతే హీట్ అవసరమో దాన్ని బ్రిటిష్ ధర్మంలో ఏంటంటాం. BTU ఈజ్ ఈక్వల్ టు 252 క్యాలరీస్.
అలాగే కిలో క్యాలరీలు తీసుకుంటే 0.252 కిలో క్యాలరీస్ ఉంటుంది. ఇవి మెయిన్ పాయింట్స్. కెలరిఫిక్ వాల్యూ. కెలరిఫిక్ వాల్యూ అంటే ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ హీట్ లిబరేటెడ్ వెన్ 1 యూనిట్ ఆఫ్ ఫ్యూయల్ ఈజ్ బర్న్డ్ కంప్లీట్లీ. అంటే ఒక యూనిట్ ఆఫ్ ఫ్యూయల్ తీసుకుంటే అది కంప్లీట్గా కంబషన్ అవుతే దాని నుంచి వచ్చిన హీట్ని మనం కెలరిఫిక్ వాల్యూ అంటాం. అదే గ్రాస్ కెలరిఫిక్ వాల్యూ వచ్చేసరికి దీన్ని మనం హైయర్ కెలరిఫిక్ వాల్యూ అంటాం. గ్రాస్ కెలరిఫిక్ వాల్యూ అన్నా అలాగే హైయర్ కెలరిఫిక్ వాల్యూ అన్నా ఒకటే. ఇట్ ఈస్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ హీట్ లిబరేటెడ్ వెన్ 1 యూనిట్ ఆఫ్ ఫ్యూయల్ బర్న్డ్ కంప్లీట్లీ అండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ కంబషన్ హ్యాస్ బీన్ కూల్డ్ ఎట్ రూమ్ టెంపరేచర్. అంటే ఒక కేజీ ఫ్యూయల్ తీసుకున్న ఆ ఫ్యూయల్ అనేది కంప్లీట్గా కంబషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అంటే ఇది ఒక క్లోజ్డ్ వెజల్లో చేయాలి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ దాన్ని కూల్ టు రూమ్ టెంపరేచర్ అంటే 15 degrees Celsius వరకు దాన్ని కూల్ చేస్తే దాంట్లో మొత్తం లిబరేట్ అయిన హీట్ని ఎంతైతే హీట్ జనరేట్ అయిందో మొత్తం అవగాలో దాన్ని గ్రాస్ కెలరిఫిక్ వాల్యూ అంటాం. దీన్ని హైయర్ కెలరిఫిక్ వాల్యూ అంటాం. దీంట్లో ఎటువంటి లాసెస్ని కూడా అన్నిటిని ఇంక్లూడ్ చేస్తామన్నమాట. అదే నెట్ లోవర్ కెలరిఫిక్ వాల్యూ వచ్చేసరికి ఇట్ ఈస్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ హీట్ లిబరేటెడ్ వెన్ 1 యూనిట్ ఆఫ్ ఫ్యూయల్ ఈజ్ బర్న్డ్ కంప్లీట్లీ అండ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ కంబషన్ హ్యాస్ బీన్ పర్మిటెడ్ టు ఎస్కేప్. ఇది 1 kg ఫ్యూయల్ తీసుకుంటే దాన్ని కంబషన్ చేసినప్పుడు ఆ ఫ్యూయల్లో కానీ లేకపోతే ఎయిర్లో కానీ ఉన్న ఆక్సిజన్ అలాగే ఫ్యూయల్లో ఉన్న హైడ్రోజన్ అంటే H2O ఇది వేపర్ కింద ఫామ్ అయ్యి కొంత ఎస్కేప్ అయిపోతుంది అనమాట. ఇలాంటి హీట్ని అంతటిని తీసేసి రిమైనింగ్ ఎంతైతే హీట్ ఉందో దాన్ని లోవర్ కెలరిఫిక్ వాల్యూ అంటాం. చూడండి, ఇట్ ఈస్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ హీట్ లిబరేటెడ్ వెన్ ద యూనిట్ ఆఫ్ ఫ్యూయల్ ఈజ్ బర్న్ కంప్లీట్లీ ద ప్రొడక్ట్స్ ఆఫ్ కంబషన్ హ్యాస్ బీన్ పర్మిటెడ్ టు ఎస్కేప్. ఇవి వేపర్ లాసెస్లో పోద్ది అనమాట కొంత హీట్. ఎల్సివి ఈజ్ ఈక్వల్ టు హెచ్సివి మైనస్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపర్ ఫార్మ్డ్. ఇవి లేటెంట్ హీట్ ఆఫ్ వేపర్ ఫార్మ్డ్ 537 calories per grams ఉంటుంది. అవి యూనిట్స్ చూసుకుంటే మనకి కెలరిఫిక్ వాల్యూకి యూనిట్స్ ఇక్కడ మనకి ఎస్ఐ యూనిట్స్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి జౌల్స్ పర్ కేజీ. అది సాలిడ్ ఫ్యూల్స్కి. లిక్విడ్ కూడా సేమ్ అంతే, జౌల్స్ పర్ కేజీ ఉంటుంది. గ్యాసెస్కి వచ్చేసరికి పర్ మీటర్ క్యూబ్ తీసుకుంటాం అనమాట. ఇది 1 కెలరిఫిక్ వాల్యూ తీసుకుంటే మనకి ఎక్కువగా ఇది తీసుకుందాం. 1 kcal/kg జౌల్స్లోకి మార్చుకున్నాం అనుకోండి. అంటే కన్వర్షన్ ఫ్యాక్టర్ 4.187. దీన్ని మనం 4.2 తీసుకోవచ్చు అనమాట. 4.2 kJ/kg అదే జౌల్స్/kg తీసుకుంటాం కన్వర్షన్ ఫ్యాక్టర్. కిలో క్యాలరీస్ని జౌల్స్లోకి మార్చాలంటే 4.2తో మల్టిప్లై చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ కెలరిఫిక్ వాల్యూ ఆఫ్ ఫ్యూయల్స్ తీసుకుంటే ఎంత ఉంటుంది దాని వాల్యూ. హైయర్ కెలరిఫిక్ వాల్యూ అంటే ఇది డ్యూలాంగ్స్ ఫార్ములా తీసుకుంటాం అనమాట. ఈ డ్యూలాంగ్స్ ఫార్ములాని బట్టి HCV ఈజ్ ఈక్వల్ టు 33,800 C అంటే కార్బన్ అనమాట. అది అలాగే 144,000 H2 ప్లస్ 9,270 S సల్ఫర్. ఇది kJ/kg. ఇక్కడ ఏంటంటే 33,800 C అన్నాం కదా. ఈ C అనేది కెలరిఫిక్ వాల్యూ ఆఫ్ C వచ్చేసరికి ఈ 33,800. అలాగే హైడ్రోజన్కి సంబంధించిన కెలరిఫిక్ వాల్యూ ఇది రెస్పెక్టివ్ కెలరిఫిక్ వాల్యూస్ అనమాట ఇవన్నీ. అలాగే సల్ఫర్కి సంబంధించిన కెలరిఫిక్ వాల్యూ. ఈ వాల్యూస్ అన్ని మనం యాడ్ చేస్తే 1 kg ఆఫ్ ఫ్యూయల్స్లో మనకి ఎంత కెలరిఫిక్ వాల్యూ వస్తుందని మీనింగ్ ఉంటుంది. ఇది అలాగే ఇన్ ఆక్సిజన్ కూడా మనం కన్సిడర్ చేస్తే కనుక ఫ్యూయల్లో ఉన్న ఆక్సిజన్ దాన్ని మనం HCV తీసుకుంటే ఈ ఫార్ములా వస్తుంది అనమాట. 33,800 C ప్లస్ 144,000 H2 మైనస్ O2/8 9270 S. ఇది ఓవరాల్గా kJ/kg అనేది తీసుకుంటాం. ఇదే లోవర్ కెలరిఫిక్ వాల్యూ తీసుకుంటే మనం వేపర్ లాసెస్ని కూడా తీసేసుకుంటే మనకి HCV మైనస్ MS అంటే మాస్ ఆఫ్ స్టీమ్ ఇంటూ 2466 kJ/kg. ఈ 2466 అనేది లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ వాల్యూ అనమాట. నెక్స్ట్ బాంబ్ కెలరిమీటర్. ఈ ఫ్యూల్స్ యొక్క కెలరిఫిక్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి బాంబ్ కెలరిమీటర్ని ఇచ్చేస్తారు. ఇది ఎక్కువగా బిట్ అడిగేది మనకి ఎక్కువగా సాలిడ్ ఫ్యూల్స్కి లిక్విడ్ ఫ్యూల్స్కి ఇచ్చేస్తారని తెలియదు. అంటే బాంబ్ కెలరిమీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ అంటాడు ఓన్లీ సాలిడ్ ఫ్యూల్స్, ఓన్లీ లిక్విడ్ ఫ్యూల్స్, బోత్ NB అని ఇస్తాడు, ఓన్లీ గ్యాసెస్ ఫ్యూల్స్ అని ఇస్తాడు. అంటే బోత్ సాలిడ్ అండ్ లిక్విడ్ ఫ్యూల్స్కి బాంబ్ కెలరిమీటర్ అనేది యూజ్ చేస్తారు. అది ఏం ఫైండ్ అవుట్ చేస్తుందంటే హైయర్ కెలరిఫిక్ వాల్యూ, నాట్ ఫర్ లోవర్ కెలరిఫిక్ వాల్యూ. హైయర్ కెలరిఫిక్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఇచ్చేస్తారన్నమాట. బాంబ్ కెలరిమీటర్
is used for determining the HCV of solid and liquid fuels. Bomb calorimeter is a type of constant volume calorimeter used measuring the heat combustion of the particular reaction. ఇక్కడ మన కంబషన్ రియాక్షన్స్ అనేది ఎక్కడ జరుగుతాయంటే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర జరుగుతుంది. ఇది కూడా ఎక్కువగా అడుగుతుంది అనమాట. కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ఈ కంబషన్ ప్రాసెస్ అనేది మనం తీసుకుంటాం అనమాట. ఇది మన డయాగ్రామ్ చూడొచ్చు, కన్స్ట్రక్షన్ ఎలా ఉందనేది. నెక్స్ట్ జంకర్స్ కెలోరీమీటర్. జంకర్స్ కెలోరీమీటర్ అనేది కెలోరిఫిక్ వాల్యూ ఆఫ్ గ్యాసెస్ ఫ్యూల్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇచ్చేస్తారు. ఇది జంకర్స్ కెలోరీమీటర్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ద కెలోరిఫిక్ వాల్యూ ఆఫ్ గ్యాసెస్ ఫ్యూల్స్. గ్యాసెస్ ఫ్యూల్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి కెలోరిఫిక్ వాల్యూని చూస్తారు. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి జంకర్స్ గ్యాస్ కెలోరీమీటర్, దీని ప్రీవియస్గా మనం బాయ్స్ కెలోరీమీటర్స్ అన్నాము, దాన్ని మాడిఫై చేసి జంకర్స్ గ్యాస్ కెలోరీమీటర్ని ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు దాని కన్స్ట్రక్షన్ డయాగ్రామ్ చూడొచ్చు. నెక్స్ట్ ఎనాలిసిస్ ఆఫ్ కోల్ని అనాలిసిస్ ఎలా చేస్తాం, దీని గ్రేడ్ని కానీ లేదా దీంట్లో ఉన్న కాంపోజిషన్ కానీ ఎలా అనాలిసిస్ చేస్తాం అనేది 2 వేస్లో చేస్తారు మెయిన్గా అనాలిసిస్ ఆఫ్ కోల్ అనేది. ప్రాక్సిమేట్ అనాలిసిస్, అల్టిమేట్ అనాలిసిస్. ప్రాక్సిమేట్లో వచ్చేసరికి మాయిశ్చర్ కంటెంట్, యాష్, వాలటైల్ మ్యాటర్, ఫిక్స్డ్ కార్బన్. ఈ అల్టిమేట్ అనాలిసిస్ వచ్చేసరికి కార్బన్ అండ్ హైడ్రోజన్, నైట్రోజన్, సల్ఫర్, యాష్ ఇవి చేస్తారన్నమాట. ఈ ప్రాక్సిమేట్ అనాలిసిస్ ఈజీ అండ్ క్విక్కర్ అండ్ ఇట్ గివ్స్ ద ఫెయిర్ ఐడియా ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ కోల్. ఇక్కడ క్వాలిటీ ఆఫ్ కోల్ తెలియాలంటే మనకి ఈ ప్రాక్సిమేట్ అనాలిసిస్ అని తెలియాలన్నమాట. దాన్ని బట్టి మనం ఈజీగా ఈ యొక్క క్వాలిటీ అనేది చెప్తామన్నమాట. అల్టిమేట్ అనాలిసిస్ ఈజ్ ద ఎసెన్షియల్ ఫర్ ద క్యాల్కులేటింగ్ హీట్ బ్యాలెన్స్ ఇన్ ఎనీ ప్రాసెస్ విచ్ ద కోల్ ఈజ్ ఎంప్లాయిడ్ ఫ్యూయల్. ఇక్కడ అల్టిమేట్ అనాలిసిస్లో వచ్చేసరికి బ్యాలెన్స్ చేయటం అనమాట. అంటే దీంట్లో ఎంత పర్సంటేజ్ కార్బన్ ఉంది, ఎంత పర్సంటేజ్ నైట్రోజన్ ఉంది, సల్ఫర్ ఉంది, యాష్ ఉంది అనేది దీంట్లో ఫైండ్ అవుట్ చేస్తామంట. ప్రాక్సిమేట్ అనాలిసిస్ ఆఫ్ కోల్ ఎగ్జామైన్స్ ద కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ కోల్ శాంపుల్. కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ కోల్ శాంపుల్లో మనకి మాయిశ్చర్ కంటెంట్, అలాగే వాలటైల్ మ్యాటర్ కాంపౌండ్, యాష్ కంటెంట్, ఫిక్స్డ్ కార్బన్ తెలుసుకుంటాం. ప్రాక్సిమేట్ అనాలిసిస్ యూజ్ టు అసెర్షన్ ర్యాంక్, అంటే ర్యాంక్ ఆఫ్ కోల్, ఈ గ్రేడ్ ఎంత ఉంది, ఇది క్వాలిటీ హై క్వాలిటీ లేకపోతే లో క్వాలిటీ అనేది దీన్ని బట్టి చెప్పొచ్చు అనమాట. అంటే పర్సెంటేజ్ ఆఫ్ ఫిక్స్డ్ కార్బన్ ఎక్కువ ఉందనుకోండి అంటే క్వాలిటీ బాగున్నట్టు, దాన్ని బట్టి చెప్తాను. యాజ్ ద అబోవ్ పారామీటర్స్ విల్ ఇండికేట్ ద హీటింగ్ వాల్యూ ఆఫ్ ద కోల్. ఈ పారామీటర్స్ అంటే మాయిశ్చర్ కంటెంట్ కానీ, వాలటైల్ కాంపోనెంట్స్ కానీ, యాష్ కంటెంట్, ఫిక్స్డ్ కార్బన్, ఈ పర్సంటేజ్ తెలిస్తే ఆటోమేటిక్గా దాని ర్యాంక్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అల్టిమేట్ అనాలిసిస్ ఏంటంటే ఇట్ ఈస్ మోర్ కాంప్రహెన్సివ్, డిపెండెంట్ ఆన్ ద క్వాంటిటేటివ్ అనాలిసిస్ వేరియస్ ఎలిమెంట్స్. ఇందులో ఎంత క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఉంది ప్రజెంట్స్ ఇన్ ద కోల్ శాంపుల్. ఒక కోల్ శాంపుల్లో కార్బన్ పర్సెంటేజ్ ఎంత, అలాగే హైడ్రోజన్ పర్సెంటేజ్ ఎంత, సల్ఫర్, ఆక్సిజన్, నైట్రోజన్ ఇవి ఎలా ఉన్నాయనేది ఈ అల్టిమేట్ అనాలిసిస్ తెలుసుకోవచ్చు. కంబషన్ ఆఫ్ థర్మోడైనమిక్స్ చూసుకుంటే కంబషన్ ప్రాసెస్ అంటే ఏంటని చూద్దాం. ఎ ఫ్యూల్ ఈజ్ ఎ సబ్స్టెన్స్ విచ్ రిలీజ్ ద ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ వైల్ అండర్ గోయింగ్ కంబషన్. ఫ్యూల్ కంబషన్ అయినప్పుడు అక్కడ హీట్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ద ఫ్యూల్స్ ఆర్ క్లాసిఫైడ్ కెమికల్ ఫ్యూల్స్, న్యూక్లియర్ ఫ్యూల్స్. ఇక్కడ మనకు ఫ్యూల్స్ అనేది 2 టైప్స్లో ఉంటాయి. ఒకటి కెమికల్ అండ్ న్యూక్లియర్. న్యూక్లియర్ అంటే రేడియం బేస్డ్, అవే రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అంటాం కదా, వాటి బేస్డ్ అనమాట ఇవి. సార్ మనకి కెమికల్ ఫ్యూల్సే మెయిన్ ఇక్కడ లెసన్ అనేది. కెమికల్ ఫ్యూల్స్ అనేది చూద్దాం. ఏ కెమికల్ ఫ్యూల్ ఈజ్ ఎ సబ్స్టెన్స్ విచ్ రిలీజ్ ద ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ వైల్ అండర్ గోయింగ్ కంబషన్. కంబషన్ అయినప్పుడు మనకి హీట్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ మెయిన్ కంబస్టబుల్ ఎలిమెంట్స్, ఇంకా మనకి హీట్ వచ్చేసరికి కార్బన్ అండ్ హైడ్రోజన్, ఇవి మెయిన్ ఎలిమెంట్స్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ స్మాల్ అంటే మనకు ఉంటే సల్ఫర్ కూడా ఉంటుంది. సల్ఫర్ అనేది కూడా కంబస్టబుల్లే, కానీ దానివల్ల తక్కువ హీట్ అనేది వస్తుంది. మెయిన్ ఎలిమెంట్స్ వచ్చేసరికి కార్బన్ అండ్ హైడ్రోజన్. ఇక్కడ కంబషన్ రిక్వైర్స్ విత్ ద ఆక్సిజన్ సపోర్ట్స్ ద కంబషన్. ఇక్కడ ఫ్యూల్ అనేది కంబషన్ అవ్వాలంటే కంపల్సరీగా ఎయిర్ అనేది కావాలి. అంటే ఆక్సిజన్, ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో మాత్రమే ఫ్యూల్ అనేది కంబషన్ అవుతుంది అనమాట. ఆక్సిజన్ ఈజ్ ద మెయిన్ ఆక్సిడెంట్. ఆక్సిజన్ అనేది మెయిన్ ఆక్సిడెంట్స్. బట్ హ్యాలోజన్స్ అంటే క్లోరిన్ అండ్ ఫ్లోరిన్ అంటాం, అది హ్యాలోజన్స్ అంటాం. అలాగే హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ ఆల్సో నైట్రిక్ ఆక్సైడ్ మే యాక్ట్ యాజ్ ద ఆక్సిడెంట్స్ ఇన్ ద రాకెట్ ప్రపోజన్స్. మనకి ఆక్సిజన్ కాకుండా అయితే హ్యాలోజన్స్, అలాగే హైడ్రోజన్ పెరాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ వీటిని కూడా ఇచ్చేస్తారు. వీటిని కూడా మనకి రాకెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్లో కూడా ఇచ్చేస్తుంటారు ఇవి ఆక్సిడెంట్స్ కింద. ఎయిర్ ఈజ్ ద కమర్షియల్ ఆక్సిడెంట్స్ బికాజ్ ఇట్ ఈస్ చీప్ అండ్ రెడీలీ అవైలబుల్.
మనం ఎయిర్ని ఎందుకు ఇచ్చేస్తామంటే ఆక్సిజన్ ఎయిర్లో ఉంటుంది కాబట్టి, అలాగే ఎయిర్ అనేది తక్కువ కాస్ట్, దానికి ఎటువంటి ఎక్స్పెండిచర్ పెట్టవసరం లేదు. కాబట్టి కంబషన్ అవ్వాలంటే ప్రాపర్గా ఎయిర్ని అనేది మీడియం సోర్స్ కింద ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. దీంట్లో ఎయిర్ కాంపోజిషన్ చూసుకుంటే ఎక్కువగా బై వాల్యూమ్ చూసుకోవాలి, బై మాస్ చూసుకోవాలి. ఆక్సిజన్ చూసుకుంటే బై వాల్యూమ్ 21% ఉంటుంది. నైట్రోజన్ వచ్చేసరికి 79% ఉంటుంది అనమాట. టోటల్గా మనకు 100%. అలాగే బై మాస్ చూసుకుంటే ఆక్సిజన్ 23% అంటే ఎక్కువ అవుతుంది. బై మాస్ వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఆక్సిజన్ 23% ఉంటుంది. అలాగే 77% నైట్రోజన్ ఉంటుంది. టోటల్గా 100%. ఎక్కువగా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. అంటే ఇవి మీకు కింద ఆప్షన్స్లో 4 కనబడతాయి, మీకు ఈ 4 కూడా మీకు ఆప్షన్లో కనబడతాయి. అక్కడ క్వశ్చన్లో ఎలా అడిగాడో క్లియర్గా చూసుకోవాలి. అంటే ఎయిర్లో నైట్రోజన్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది, బై వాల్యూమ్ అంటే ఇది ఉంటుంది, నైట్రోజన్ అంటే ఇది, కాబట్టి 79% అని చెప్పాలి. అలాగే బై మాస్లో అంటే బై మాస్ ప్రకారం చూసుకుంటే ఎయిర్లో ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది, బై మాస్ అనగానే మాస్ దీని వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 23 తీసుకోవాలి. అంటే మనకి అక్కడ అడుగుతున్న దాన్ని బట్టి టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఇది టేబుల్లో మనకి 2 గుర్తుంచుకోండి, బై వాల్యూమ్, బై వెయిట్. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఆక్సిజన్ అనేది బై మాస్ తీసుకుంటే కొంచెం ఎక్కువ వాల్యూ ఉంటుంది, 23, 21. మిగతా రిమైనింగ్ ఆటోమేటిక్గా గుర్తుంటాయి. నెక్స్ట్ ఫ్లూ గ్యాస్ అనాలిసిస్. మనం కంబషన్ అయిన తర్వాత కంబషన్ సంబంధించి వచ్చిన గ్యాసెస్ని ఫ్లూ గ్యాస్ అంటాం. ఈ ఫ్లూ గ్యాస్ అనాలిసిస్ ఎప్పుడైనా మనకి కంబషన్ అయిన తర్వాత ఎగ్జాస్ట్ గ్యాస్లో ఈ ఫ్యూల్ ప్రాపర్గా కంబషన్ అయిందా లేదా, లేకపోతే అవి కంబషన్ అవ్వకుండానే బయటకు వచ్చేస్తుంది అనుకుంటే, అంటే దాన్ని బట్టి ఎలా చెప్పొచ్చు అంటే ఫ్లూ గ్యాసెస్లో కనుక, అంటే ఎగ్జాస్ట్ గ్యాసెస్లో కనుక కార్బన్ మోనాక్సైడ్ ఉందనుకోండి, అంటే CO ఉంటే కనుక అది ప్రాపర్గా కంబషన్ అవ్వలేదు. అప్పుడు మనం ఎక్సెస్ ఎయిర్ని సప్లై చేయాల్సి ఉంటుంది. అంటే ఆక్సిజన్ బాగా సప్లై చేస్తే అప్పుడు ఆ ఫ్యూల్ అంతా ప్రాపర్గా కంబషన్ అవుతుంది. అంటే మనకు ప్రాపర్గా బాగా కంబషన్ అయిందని అర్థం ఏంటంటే ఎగ్జాస్ట్ గ్యాసెస్లో కార్బన్ మోనాక్సైడ్ ఉండాలి, CO2 ఉంటే కనుక అది ప్రాపర్గా కంబషన్ అయినట్టు, కంప్లీట్ కంబషన్ అయినట్టు. అలా కాకుండా కార్బన్ మోనాక్సైడ్ కనుక ఉంటే అది కంప్లీట్గా కంబషన్ అవ్వలేదు, దాన్ని మనం ఇన్కంప్లీట్ కంబషన్ అంటాం అన్నమాట. అలా ఇవి అనాలిసిస్ అనేది చేస్తారు. దీంట్లో ద మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ సచ్ యాజ్ CO2, O2, CO ఇవి అనాలిసిస్లో, ఈ ఫ్లూ గ్యాస్ అనాలిసిస్లో యూజ్ చేస్తారు. కమింగ్ అవుట్ ఆఫ్ ద కంబషన్ ఛాంబర్. ఇక్కడ మనకి ఏంటంటే ఎగ్జాస్ట్ గ్యాసెస్లో కనుక CO వస్తే అది ఇన్కంప్లీట్ కంబషన్ కింద చెప్తుంది, అంటే ఈ ఫ్యూల్కి ఎక్సెస్ ఆక్సిజన్ కావాలని చెప్తుంది. అలా కాకుండా CO2 వచ్చిందంటే ఈ ఫ్లూ గ్యాసెస్ కంప్లీట్గా కంబషన్ అయిన అర్థం అనమాట. ఇది ఆర్సెట్ ఆపరేటర్ని యూజ్ చేసి మనం తెలుసుకోవచ్చు అంటే. ఇందులో 3 బ్యూరెట్స్ ఉంటాయి. ఒకటి ఇది ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది బ్యూరెట్స్. ఇవి దేనికి యూజ్ చేస్తారనేది ఇక్కడ చూడండి. ఇక్కడ 3 బ్యూరెట్స్ కూడా పిపెట్స్ అంటాం, వీటిని పిపెట్స్. 3 పిపెట్స్ కూడా, ఒకటి CO2 అబ్జర్వ్ చేయడానికి, ఒకటి కార్బన్ మోనాక్సైడ్ని, ఒకటి ఆక్సిజన్ అబ్జర్వ్ చేయడానికి చేస్తారన్నమాట. ఈ అనాలిసిస్ ద్వారా మనం కంబషన్ అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు అనమాట, ఫ్లూ గ్యాస్ అనాలిసిస్. అలాగే స్టాచియోమెట్రిక్ ఎయిర్ ఫ్యూల్ రేషియో. మనం కంబషన్ ఫ్యూల్ చేస్తుంది కాబట్టి దానికి ఎంత ఎయిర్ని సప్లై చేయాలి, అంటే ఎయిర్కి ఫ్యూల్కి ఉన్న రేషియోని మనం ఎయిర్ ఫ్యూల్ రేషియో అంటాం. అంటే ఎయిర్కి ఫ్యూల్కి రేషియో, స్టాచియోమెట్రిక్ ఎయిర్ ఫ్యూల్ రేషియో అంటే కరెక్ట్ ఎయిర్ ఫ్యూల్ రేషియో. అంటే ఈ కరెక్ట్ ఎయిర్ ఫ్యూల్ రేషియో పంపించడం వల్ల, అంటే ఫ్యూల్ కంబషన్ అవ్వడానికి ఎంతైతే ఎయిర్ అవసరమో అంత పంపించాం అనుకోండి, దాన్ని మనం స్టాచియోమెట్రిక్ ఎయిర్ ఫ్యూల్ రేషియో అంటాం, కరెక్ట్ ఎయిర్ ఫ్యూల్ రేషియో. స్టాచియోమెట్రిక్ ఆర్ కెమికల్లీ కరెక్ట్ మిక్చర్ ఆఫ్ ఎయిర్ అండ్ ఫ్యూల్ ఈజ్ వన్ దట్ కంటైన్స్ జస్ట్ సఫిషియెంట్ ఆక్సిజన్. అంటే కంప్లీట్ కంబషన్ అవ్వడానికి జస్ట్ సఫిషియెంట్ ఆక్సిజన్ ఫర్ కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఫ్యూల్. అది జస్ట్ సఫిషియెంట్ ఆక్సిజన్ ఫర్ కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఫ్యూల్. దీన్ని మనం స్టాచియోమెట్రిక్ ఎయిర్ ఫ్యూల్ రేషియో అంటాం. మనకు ఐసీ ఇంజిన్స్లో కూడా వస్తుంది, అక్కడ కూడా చూడొచ్చు. నెక్స్ట్ వీక్ మిక్చర్ ఈజ్ ద మిక్చర్ ఎక్సెస్ ఎయిర్. వీక్ మిక్చర్ అంటే ఏంటి, ఎక్సెస్ ఎయిర్ ఉంటే కనుక దాన్ని వీక్ మిక్చర్ అంటాం. రిచ్ మిక్చర్ అంటే ఎక్సెస్ ఫ్యూల్ ఉంటే కనుక, రిచ్ అంటే ఫ్యూల్ ఎక్కువ ఉండాలి, వీక్ అంటే ఎయిర్ ఎక్కువ ఉంటుంది అనమాట, అంతే తేడా. నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఎక్సెస్ ఎయిర్ ఈజ్ గివెన్ అండర్. మనకి ఎక్సెస్ ఎయిర్ ఎంత పర్సంటేజ్ ఇస్తామో దానికి ఫార్ములా ఏంటంటే, మనకి యాక్చువల్ ఎయిర్ ఫ్యూల్ రేషియో మైనస్ స్టాచియోమెట్రిక్ ఎయిర్ ఫ్యూల్ రేషియో తీసేస్తే దేంతో కంపేర్ చేస్తుంటే కింద స్టాచియోమెట్రిక్ ఎయిర్ ఫ్యూల్ రేషియో ఉంటే మనకి పర్సంటేజ్ ఆఫ్ ఎక్సెస్ ఎయిర్ వస్తుంది. దీనికి ఆల్టర్నేటివ్గా మనం చెప్పుకుంటే దాని స్ట్రెంత్ చెప్పుకుంటాం అనమాట. ఎయిర్ ఫ్యూల్ రేషియో స్ట్రెంత్ చూసుకుంటే, మిక్సర్ స్ట్రెంత్ చూసుకుంటే స్టాచియోమెట్రిక్ ఎయిర్ ఫ్యూల్ రేషియో బై యాక్చువల్ ఎయిర్ ఫ్యూల్ రేషియో ఇంటూ 100 వేస్తే వస్తుంది. దీన్ని స్టాచియోమెట్రిక్ ఎయిర్ ఫ్యూల్ రేషియో స్ట్రెంత్ 100% ఉంటుంది, ఎందుకంటే పైన కింద సేమ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి.
వీక్ మిక్సర్ వచ్చేసరికి లెస్ దెన్ ఉంటుంది స్ట్రెంత్. అలాగే రిచ్ మిక్సర్ వచ్చేసరికి మోర్ దెన్ 100% ఉంటుంది. అంటే ఇది ఎక్కువ ఉంటుంది అనమాట స్టాచ్. వీక్ మిక్సర్కి లెస్ దెన్ 100, రిచ్కి వచ్చేసరికి 100%, మోర్ దెన్ 100% ఉంటుంది. నెక్స్ట్ థియరిటికల్ ఎయిర్ అండ్ ఎక్సెస్ ఎయిర్. థియరిటికల్ ఎయిర్ అంటే ఏంటి? ద మినిమమ్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ దట్ సప్లైస్ సఫిషియెంట్ ఆక్సిజన్ అండ్ కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఆల్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఎనీ అదర్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫ్యూల్ దట్ మే ఆక్సిడైజ్ ఈజ్ కాల్డ్ థియరిటికల్ ఎయిర్. థియరిటికల్ ఎయిర్ అంటే మనం ఒక ఫ్యూల్ తీసుకుంటే, ఒక కేజీ ఫ్యూల్, ఆ కేజీ ఫ్యూల్ కూడా కంప్లీట్గా కంబషన్ అవ్వడానికి ఎంతైతే అవసరమో ఆ ఎయిర్ని థియరిటికల్ ఎయిర్ అంటామన్నమాట. when the complete combustion is achieved with the theoretical air and the products contains no oxygen, the complete combustion is not attained in practice unless more than the amount of theoretical air is required. మనకి ఏంటంటే కొన్ని ప్రాక్టికల్ కేసెస్లో కొంత ఫ్యూల్ కనుక ఉండిపోతే కనుక ఆక్సిజన్ సప్లై సరిగ్గా కంబషన్ అవ్వలేదు అనుకుంటుంది. అంటే ఎక్సెస్ ఎయిర్ అనేది అవసరం అవుతుంది అక్కడ. ఎప్పుడైతే ఎక్సెస్ ఎయిర్ని పంపించామో ప్రాపర్గా అంతా కంబషన్ అయ్యి మనకి కంప్లీట్ కంబషన్ అనేది జరుగుతుంది అనుకున్నాం. ద నీడ్ ఆఫ్ ఎక్సెస్ ఎయిర్ ఎందుకు పంపిస్తామంటే, ఇప్పుడు మనం కరెక్ట్ ఎయిర్ ఫ్యూల్ పంపించామనుకోండి, ఆ కరెక్ట్ ఎయిర్ ఫ్యూల్ ఆ కంప్లీట్ ఫ్యూల్కి అంతటి తగలకపోతే కనుక సరిగ్గా ఏమవుతుందంటే కొంత ఫ్యూల్ అనేది లెఫ్ట్ అయిపోతుంది. కాబట్టి కొంత ఇంకా ఎక్సెస్ పంపించామనుకోండి, అంటే 100% పంపించాల్సింది 150% పంపిస్తాం. ఇంకా ఎక్కువ పంపించినప్పుడు ఏమవుతుందంటే ఎక్సెస్ ఎయిర్ పంపించడం వల్ల ఎఫెక్టివ్ కంబషన్ అనేది జరుగుతుంది. ద నీడ్ ఆఫ్ ఎక్సెస్ ఎయిర్ ఈజ్ డ్యూ టు డిఫికల్టీ ద అబ్టైనింగ్ ఇంటిమేట్ ద కాంటాక్ట్ బిట్వీన్ ద ఎయిర్ అండ్ ద ఫ్యూల్. ఈ కాంటాక్ట్ అంటే ఫ్యూల్ అనేది ప్రాపర్గా జరుగుతాయి. ఇట్ ఈస్ ఆల్సో పార్ట్లీ డ్యూ టు ద నీడ్ ఆఫ్ టు కంప్లీట్ ద కంబషన్ విత్ ఇన్ ద కంబషన్ స్పేస్. ద ఎక్సెస్ ఎయిర్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ ఎయిర్ సప్లైడ్ ఓవర్ ద అబౌవ్ థియరిటికల్ ఎయిర్. అంటే థియరిటికల్ ఎయిర్ కన్నా ఎక్కువగా ఉంటుంది అనమాట ఎడిషనల్ ఎక్సెస్ ఎయిర్ అనేది. అంటే 100% అనుకుంటే థియరిటికల్ ఎయిర్, ఎక్సెస్ ఎయిర్ అనేది 150% దాకా ఉంటుంది. జనరల్గా ఏంటంటే ప్రాక్టికల్గా 125 నుంచి 150% దాకా పంపిస్తారు. నెక్స్ట్ కంబస్టన్ ఈక్వేషన్స్ ఆఫ్ సాలిడ్ ఫ్యూల్స్. ఇది కూడా ఎక్కువగా ఆబ్జెక్టివ్ బిట్లో ఎక్కువగా అడుగుతున్నాడు. కంబస్టన్ ఈక్వేషన్స్ ఇవి. వెన్ ద కార్బన్ ఇన్ సఫిషియెంట్ క్వాంటిటీ ఆఫ్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ అలాంగ్ ద రిలీజ్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్. మనకి కార్బన్ తీసుకుంటే బర్న్స్ ఇన్సఫిషియెంట్లీ ఒక ఆక్సిజన్ సమక్షంలో మనం కంబషన్ చేస్తే కనుక కార్బన్ని, అందులో మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది అంటున్నాం. ఇక్కడ చూడవచ్చు ఈక్వేషన్. కార్బన్ డైఆక్సైడ్కి ఆక్సిజన్కి సంబంధించింది. C+O2, దాన్ని CO2 ఫామ్ అవుతుంది. ఇక్కడ C అంటే మాలిక్యులర్ వెయిట్ తీసుకుంటే దాన్ని 12 kgs ఉంది. ఆక్సిజన్ తీసుకుంటే 32 kgs ఉన్నాయి. ఇవి న్యూమరికల్ వాల్యూస్ మనం గుర్తుంచుకోవాలి, స్టాండర్డ్ వాల్యూస్. CO2 అనేది 44 kgs వస్తుంది అనమాట. C 40 కదా, O2 అనేది 60. ఈ మొత్తం C 12, O2 అనేది 16, 32 వస్తుంది. మొత్తం ఈ టోటల్గా యాడ్ చేస్తే మనకి 44 kgs అని వస్తుంది. అయితే ఇక్కడ మనకి 44 kgs వచ్చింది కదా, దీన్ని 12తో డివైడ్ చేయండి. అంటే 1 kg కార్బన్ తీసుకుందాం, ఇది 1 kg తీసుకున్నాం అనుకోండి. అంటే ఏంటి, 12తో డివైడ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ అన్నింటిని కూడా 12తో డివైడ్ చేయాలి. ఆ డివైడ్ చేసినప్పుడు 12/12 అంటే 1 kg కార్బన్కి 32/12 అంటే 8/3 వస్తుంది ఉంటుంది. అదే ఆక్సిజన్. అలాగే 44/12 అంటే 11/3. ఇది 11/3 అనేది కార్బన్ డైఆక్సైడ్ అనమాట. అంటే కింద మీకు చూడండి మీనింగ్ ఎలా వస్తుందో. ఇట్ మీన్స్ దట్ 1 kg ఆఫ్ కార్బన్ రిక్వైర్స్, అంటే 1 kg కార్బన్ తీసుకుంటే 8/3 ఆఫ్ ఆక్సిజన్, 8/3 kg ఆఫ్ ఆక్సిజన్ ఫర్ ఇట్స్ కంప్లీట్ కంబషన్ అండ్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూసెస్ 11/3 kg ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఎక్కువగా ఎగ్జామ్స్లో ఎక్కువగా ఇది అడుగుతారు అనమాట. మనకు 1 kg ఆఫ్ కార్బన్ కంప్లీట్గా కంబషన్ అవ్వాలంటే 8/3 kg ఆఫ్ ఆక్సిజన్ కావాలి. అలాగే 11/3 kg ఆఫ్ CO2 గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే నెక్స్ట్ సెకండ్ తీసుకుంటే ఇన్కంప్లీట్ కంబషన్ అంటే ఏంటి, కార్బన్ మోనాక్సైడ్ రావాలనుకుంటున్నాం ఫ్లూ గ్యాసెస్లో. ఇన్సఫిషియెంట్ ఆక్సిజన్ ఈజ్ నాట్ అవైలబుల్, ఆక్సిజన్ సరిగ్గా లేదు ఆ ఫ్యూల్ దగ్గర. దెన్ ద కంబషన్ ఆఫ్ కార్బన్ ఈజ్ ఇన్కంప్లీట్, కార్బన్ సరిగ్గా కంబషన్ అవ్వదు. ఇట్ ఈజ్ ప్రొడ్యూస్ ద కార్బన్ మోనాక్సైడ్ ఇన్స్టెడ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్యూల్లో
కార్బన్ డైఆక్సైడ్ బదులు కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది అనమాట. ఇన్కంప్లీట్ కంబషన్ అంటాం దాన్ని. దాని ఈక్వేషన్ ఏంటంటే 2C + O2. దీన్ని మనం 2CO కింద ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు 2C + O2 CO2. దీన్ని 2 × 12 + 2 × 16 ఈ మాలిక్యులర్ వెయిట్స్ని దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ 24 kgs, అలాగే 32 kgs, 56 kgs CO వస్తుంది మాలిక్యులర్ వెయిట్స్. మనం ఇప్పుడు కార్బన్ 24 kg ఆఫ్ కార్బన్ ఉన్నాం కదా, అంటే 24తో డివైడ్ చేస్తే 1 kg ఆఫ్ కార్బన్ వస్తుంట. అంటే ప్రతిదాన్ని 24తో డివైడ్ చేస్తే ఎలా వస్తుంది చూడండి. ఇట్ మీన్స్ దట్ 1 kg ఆఫ్ కార్బన్ రిక్వైర్స్ 4/3 kg ఆఫ్ ఆక్సిజన్. అంటే ఇక్కడ 32/24 వేస్తే 4/3 kg ఆఫ్ ఆక్సిజన్ అవసరం. అలాగే 7/3 kg ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇది ఇన్కంప్లీట్ కంబషన్కి ఈక్వేషన్ అనమాట. అలాగే థర్డ్ ఈక్వేషన్ చూడండి. ఇఫ్ కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ బర్న్డ్ ఫర్దర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్. ఇలా మనకి ఎప్పుడైతే ఎక్సెస్ ఆక్సిజన్ పంపించామో కార్బన్ మోనాక్సైడ్కి, అప్పుడు మళ్ళీ అది ఎలా కంబషన్ అవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ అన్బర్న్డ్ కార్బన్ మోనాక్సైడ్కి మనకి ఎప్పుడైతే ఆక్సిజన్ సప్లై చేస్తామో ఏమవుతుంది, ఇక్కడ ఆక్సిజన్ సప్లై చేస్తాం, ఆటోమేటిక్గా 2CO2 వచ్చింది, రిలీజ్ అయింది. 2CO + O2, 2CO2. ఇక్కడ మనకి ఏంటంటే 2 × 28 మాలిక్యులర్ వెయిట్ వేసుకుని CO, 32 kg ఆక్సిజన్, అలాగే ఈ 2 × 44 2CO2 కదా, ఇది వేసుకుంటే మనకి 56 CO కార్బన్ మోనాక్సైడ్, 32 ఆక్సిజన్, 88 kg CO. ఇక్కడ 1 kg CO కావాలంటే ఏంటి, 56తో డివైడ్ చేసుకోవాలి ఇవన్నిటిని. ఇవన్నిటిని కూడా మనకి 56తో డివైడ్ చేస్తే 1 kg CO వస్తుంది చూడండి. ఇట్ మీన్స్ దట్ 1 kg ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ 1 kg ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్కి ఎంత ఉండాలంటే రిక్వైర్స్ 4/7 kg ఆఫ్ ఆక్సిజన్ కావాలి. 4/7 kg ఆఫ్ ఆక్సిజన్ కావాలి. అప్పుడు ఏమవుతుందంటే ప్రొడ్యూసెస్ 11/7 kg ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. మనకి ఎప్పుడైనా బిట్లు అడిగితే ఇది ఆబ్జెక్టివ్ బిట్లు ఇలాంటివి అడుగుతూనే ఉంటాయి. ఆప్షన్స్లో ఇది చూసుకోవాలంటే అంటే ఇట్ మీన్స్ దట్ 1 kg ఆఫ్ అంటే 1 kg ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ రిక్వైర్స్ 4/7 kg ఆఫ్ ఆక్సిజన్ అండ్ ప్రొడ్యూసెస్ డాష్ కార్బన్ డైఆక్సైడ్ అంటాడు అనమాట. అక్కడ మనకి 11/7 kg ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పాలి. ఏదైనా అడగవచ్చు, బిట్స్లో చూసుకోవాలి ఇవి. అలాగే కంబషన్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్ చూసుకుంటే మనకి సల్ఫర్ + O2 S+O2 SO2 వస్తుంది. 1 kg సల్ఫర్ తీసుకుంటే 1 kg ఆక్సిజన్. ఈ రెండింటి వాల్యూస్ సేమ్ ఉంటాయి, 32. అలాగే SO2 2 kg. ఇక్కడ ఏంటంటే SO2 వాల్యూ 64/32 తీసుకుంటే 2 kg ఆఫ్ సల్ఫర్ ఉంటుంది. అలాగే కంబషన్ ఆఫ్ మీథేన్ తీసుకుంటే మీథేన్ CH4 + 2O2 తీసుకుంటే CO2 + H2O. ఈ CO2 అనేది 1 kg ఆఫ్ CH4, 4 kg ఆఫ్ H2, అలాగే 11/4 kg ఆఫ్ CO2 + 9/4 kg ఆఫ్ H2O. ఇవి అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అలాగే కంబషన్ ఆఫ్ హైడ్రోజన్ తీసుకుంటే ఇక్కడ 2 moles ఆఫ్ హైడ్రోజన్, అలాగే 1 mole ఆఫ్ ఆక్సిజన్, 2 moles ఆఫ్ H2O వాటర్ అనేది వస్తుంది అనమాట. అంటే 2 వాల్యూమ్స్ ఆఫ్ హైడ్రోజన్ తీసుకుంటే 1 వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకుంటే 2 వాల్యూమ్స్ ఆఫ్ వాటర్ అనేది జనరేట్ అవుతుంది. దిస్ షోస్ there is the volumetric contraction of the combustion. ఇవి జనరల్ ఈక్వేషన్స్. అలాగే టోటల్ ఆక్సిజన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ కంప్లీట్ కంబషన్ ఆఫ్ 1 kg ఆఫ్ ఫ్యూల్. మనకి ఎంత ఆక్సిజన్ కావాలి కంప్లీట్గా కంబషన్ అవ్వాలంటే ఇది ఈక్వేషను, ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. 2.67 C అంటే ఇది 8/3 అంటాం C + 8H2 + S ఇంత అవసరం అనమాట. ఇది టోటల్ ఆక్సిజన్ రిక్వైర్డ్. ఏ ఫ్యూల్ ఈజ్ ఆల్రెడీ ఆ ఫ్యూల్లో కొంత ఆక్సిజన్ ఉందనుకుందాం, అజ్యూమ్ ద కంబషన్ ద టోటల్ ఆక్సిజన్ రిక్వైర్డ్ ఫర్ కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఫ్యూల్. అండ్ ఫ్యూల్లో కనుక ఆక్సిజన్ కనుక ఉంటే అప్పుడు మనం సప్లై చేసిన ఆక్సిజన్ ఎంత అంటే 2.67 C + 8H2 + S - O2. ఆక్సిజన్ కొంత తీసేస్తే రిమైనింగ్ ఎంత పంపించాలన్నమాట ఆ ఫ్యూల్కి. సిన్స్ ద ఎయిర్ కంటైన్స్ 23% ఆఫ్ ఆక్సిజన్ మాస్, బై మాస్ తీసుకుంటే 23% ఉంటుంది అనుకున్నాం కదా. 1 kg ఆఫ్ ఆక్సిజన్ అసోసియేటెడ్ విత్ 100/23. దీన్ని మనం 4.35 kg ఆఫ్ ఎయిర్ అంటాం. 100%లో 23 ఉంది కాబట్టి దీన్ని 4.3 kg ఆఫ్ ఎయిర్ అంటాం. దెర్ఫోర్
ద మినిమమ్ థియరిటికల్ ఎయిర్ రిక్వైర్డ్ ఫర్ కంప్లీట్ కంబషన్ ఆఫ్ 1 kg ఫ్యూల్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎంతంటే ఒక మినిమం ఎయిర్ ఎంత కావాలంటే మనం ఒక ఫ్యూల్ కంప్లీట్గా కంబషన్ అవ్వాలంటే 100/23 ఇంటూ 2.67 C ప్లస్ 8 H2 ప్లస్ S మైనస్ O2 kgs అంత అయిన అవసరం ఉంటుంది. సమ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ చూద్దాం. ద గ్యాస్ కంట్రిబ్యూట్స్ ద మ్యాక్సిమం ద హీటింగ్ వాల్యూ ఆఫ్ నేచురల్ గ్యాస్. నేచురల్ గ్యాస్లో ఉండే ఎలిమెంట్ ఏంటంటే CH4, మీథేన్ ఉంటుంది అనమాట. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ ద మ్యాక్సిమం కోల్ ప్రొడక్షన్ స్టేట్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎక్కువగా కోల్ ప్రొడక్షన్ చేసే స్టేట్ ఏదైనా ఉంటుంది జార్ఖండ్. నెక్స్ట్ అప్పుడు వెస్ట్ బెంగాల్, ఒరిస్సా ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఫస్ట్ జార్ఖండ్. నెక్స్ట్ కంబషన్ రియాక్షన్ ఆఫ్ ఫ్యూల్స్ ఈజ్ అండ్ డాష్ రియాక్షన్. మనం ఫ్యూల్స్ అయ్యి కంబషన్ అవుతున్నాయి కదా, అవి ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అనమాట. ఇవన్నీ ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ ద్వారానే హీట్ అనేది జనరేట్ చేస్తుంది. దెన్ మెయిన్ కన్స్టెంట్ ఆఫ్ ద గ్యాస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద గోబర్ గ్యాస్. కౌడాంగ్ ప్లాంట్ లేదా గోబర్ గ్యాస్లో ఉంటుంది CH4, మీథేన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ద కప్రస్ క్లోరైడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆర్సెట్ ఆపరేట్స్ కెన్ అబ్జర్వ్. కప్రస్ క్లోరైడ్ అనేది ఇచ్చేస్తున్నారు కదా, అవి దేన్ని అబ్జర్వ్ చేయడం. ఇక్కడ 3 పిపెట్స్ ఉంటాయి కదా, ఈ 3 పిపెట్స్ కూడా ఎక్కువగా కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ అబ్జర్వ్ చేయడానికి ఇచ్చేస్తారు. ఆల్ ఆఫ్ దే వస్తుంది అనమాట. అంటే D కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ఇన్కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఫ్యూల్ క్యారెక్టరైజ్డ్ బై హై డాష్ ఇన్ ద ఫ్లూ గ్యాస్. ఇక్కడ ఇన్కంప్లీట్ కంబషన్ అనగానే మనకు గుర్తు రావాల్సింది, ఇన్కంప్లీట్ కంబషన్ అంటే కార్బన్ మోనాక్సైడ్ గుర్తు రావాలి. ఆ ఫ్లూ గ్యాసెస్లో కనుక కార్బన్ మోనాక్సైడ్ ఉందంటే ఇన్కంప్లీట్ కంబషన్. ఫ్లూ గ్యాసెస్లో కనుక CO2 ఉంటే కంప్లీట్ కంబషన్ అంతే. ఇన్ ఫ్లూ గ్యాస్ అనాలిసిస్ బై ఆర్సెట్స్ ఆపరేట్స్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ అబ్జర్వ్డ్ బై. ఈ ఫ్లూ గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేయడానికి పొటాషియం హైడ్రాక్సైడ్ని ఇచ్చేస్తారనమాట, KOH. నెక్స్ట్ విచ్ ఫ్యూల్ ఈజ్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ కోల్. కోల్ ఫార్మేషన్లో ఫైనల్ స్టేజ్ ఏంటంటే యాంథ్రసైట్. ఓకే, థ్యాంక్ యూ.